దండనాయక ప్రముఖులారా, మనం అన్ని విధాలుగా దండయాత్రకి తగిన సన్నాహాలతో ఉన్నామని వెల్లడించుటకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో ఎదిరి యొక్క బలాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాల్సింది. అదే విగ్రహ నీతి. మనం వేగులవారి కథనం ప్రకారం తంజాపురులో సైనిక శిక్షణ చాలా జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా తంజపురాధిపతి తన అశ్వసైన్యంపై ఆధారపడున్నాడు. అతని అశ్వదళాధిపతి నాగప్ప నాయకుడు ప్రసిద్ధుడైన వీరుడట. ఇప్పుడా గుర్రాల దండుకి యాచమనాయకుడు ఆధిపత్యం వహించబోతున్నాడట. యాచమనాయకుని పరాక్రమం గురించి మనకందరికీ తెలుసు. సైన్యం మధ్యలో చొరబడి మెరుపువలే సంచరించే నేర్పు వానికుంది. వాని ఖడ్గ పాండిత్యం ఆంధ్రదేశ ప్రసిద్ధం. మనం కూడా అశ్వదళాన్ని పెంపు చేసుకునే ఉన్నాం. దానికి నాయకత్వం నేనే వహిస్తున్నాను. మన దేశం నుండి వేల కొలది యువకులు తంజాపూర్కి చేరుకుంటున్నారని వింటున్నాం. ఆ వార్తలో ఎంతవరకు సత్యం ఉంది? ప్రశ్నించాడొక దండనాయకుడు. ఆ వార్త నిజమే. ముఖ్యంగా ప్రబల కోటీశ్వరుడైన చందనదాస శ్రేష్ఠి కూడా తంజానగరానికి వెళ్ళాడని వార్తాహరులు చెబుతున్నారు. వలసగా వెళ్ళిన వారి సంఖ్య తెలీదు. యుద్ధకాలంలో, అది అంతర్విప్లవ కాలంలో ఇలాంటి వలసలు సర్వసాధారణం. అన్నింటినీ ఎదుర్కోవడానికి మనం తయారుగానే ఉన్నాం. గోలుకొండ రాజ్యానికి సరిహద్దుల్లో ఉన్న ప్రశాంతి ఎలాగుంది? గోలుకొండ నవాబు మన ప్రవృత్తి ఎలా ఉంది? ప్రశ్నించాడొక దండనాయకుడు. గోల్కొండ నవాబు మనకు అనుకూలంగానే ఉన్నాడు. ఇదివరలో ఉన్న సరిహద్దుల్ని మరొక మారు ధ్రువపరుచుకోవడం జరిగింది. మొఘలుల దగ్గర నుండి దండయాత్రని ఎదురుచూస్తున్న బేజపుర సుల్తాన్ వద్ద నుండి మనకెటువంటి భయం లేదు. ఎందుకైనా మంచిదని మన సేనాధిపతిని సరిహద్దుల పర్యవేక్షణ నిమిత్తం కొంత సైన్యంతో పంపి ఉన్నాం. కార్యక్రమంలో తంజావూరు నాయకుని రాయబారి చర్చ అని ఉన్నదే, దాని మాటేమిటి అని ప్రశ్నించాడు మరొక దండనాయకుడు. ఆ విషయమే మనం ముఖ్యంగా ఆలోచించవలసింది. తంజావూరు నాయకరాజు ఒక లేఖ రాసి పంపున్నాడు. దానిని మీ సమక్షంలో చదువుతాను, వినండి. ఘనత చెందిన విజయనగర సామ్రాజ్య రాజప్రతినిధికి మంత్రిమండలితో కూడిన తంజపురాధీశుడు మహారాజా రఘునాథ నాయకుడు రాసుకున్న రాయబార పత్రము. తలతలలో పడిన ఒక సామ్రాజ్యాన్ని నలుగురు కలిసి కూలదోయడం సులభం, కానీ దాన్ని పునర్నిర్మించడం కష్టం. మనం సామంత ప్రభువులం. మనం విజయనగర సామ్రాజ్య సృష్టి అన్న సత్యాన్ని విస్మరించరాదు. చిన్న దాయాది కలహాన్ని పెంచుకుని పెనుగులాడడం హర్షించదగ్గ విషయం కాదు. మనమందరం కలిసి ప్రస్తుతం ఉద్భవించిన దాయాది కలహాన్ని అరికట్టి ఒక తటస్థ విధానాన్ని అమలుపరిచి సంచరించినప్పుడే సామ్రాజ్యం కూలిపోకుండా గౌరవాన్ని నిలబెట్టుకోగలదు. మనలో మనం కలహించుకోవడంలోంచి మనకు సంభవించే పరిణామాల్ని రాజకీయ మేధానిధులైన మీకు ఎత్తి రాయనవసరం ఉండదు. ఈ సందర్భంలో ఉభయపక్షాల వారికి అనుకూలమైన ఒక విధానాన్ని మేము మంత్రిమండలితో దీర్ఘంగా చర్చించి తమకి మనవి చేసుకుంటున్నాం. శాంతి స్థాపనకై మనలో మనం కొంత త్యాగం చూపించవలసి ఉంటుంది. గోరంత నష్టాన్ని కొండంతలు చేసుకుని మనలో కలహించుకోవడం రాజనీతి విరుద్ధం. ఇతర దేశీయుల దృష్టికి హాస్యాస్పదులం కావడం మంచిది కాదు. శాంతి కోసం మా పక్షంలో విస్తారమైన త్యాగాన్ని చూపెడుతున్నాం. మీరు శాంతిని ఉద్దేశించి మా సూచనకి అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ఒక దుర్గాన్ని సంబంధించి ఉన్న కొంత భూభాగాన్ని కేటాయించి దానికి రామరాయల్ని సామంత ప్రభువుగా చేయడానికి మీరు అంగీకరిస్తే మాకు పూర్ణ సమ్మతంగా ఉంటుంది. కలహం అంతరించిపోతుంది. దేశంలో శాంతి పునర్జీవితమవుతుంది. ఈ భూభాగ నిర్ణయానికి మాలో కొందరును మీలో కొందరును కలిసి ఒక విభాగ నిర్ణాయక సభ నిర్మాణం ఆవశ్యకంగా ఉంటుంది. సామ్రాజ్య గౌరవాన్ని ఉద్దేశించి ఇదివరలో ఘోరంగా జరిగిన హత్యల్ని పట్టించుకోక మేము సూచించిన శాంతి విధానాన్ని మీ ముందర ప్రతిపాదిస్తున్నాం. దీన్ని బట్టి మా యొక్క శాంతి ప్రియత్వం సువిధం కాగలదు. ఈ రాయబారాన్ని మీరు అంగీకరించి మాకు మా రాయబారి ద్వారా మీ అంగీకారాన్ని అందజేయాలని కోరుతున్నాం. ఈ రాయబారాన్ని తిరస్కరించే పక్షంలో మా తంజనగర ప్రభుత్వం రామరాయ ప్రభువును సమర్థించి ఘోరమైన యుద్ధానికి సిద్ధంగానే ఉంటుందని మనవి చేసుకుంటున్నాం. ఇంతే సంగతులు. చిత్తగించ ప్రార్థన. మహారాజు రఘునాథ నాయకుడు రాలు. రాయబార పత్రాన్ని చదివి ముగించి జగ్గరాయుడు ఇలా చెప్పాడు. దండనాయకులరా, మీ అందరి సమక్షంలో తంజపుర ప్రభుత్వం పంపిన రాయబార పత్రాన్ని చదివి వినిపించాను. అందరూ నిస్సంకోచంగా వారి వారి అభిప్రాయాల్ని వెల్లడి చేయొచ్చు. సభలో కొన్ని క్షణాల నిశ్శబ్దత వ్యాపించింది. అనేకులు సమాధానపడడానికే ఇష్టపడినా తమ అభిప్రాయాన్ని వెల్లడి చేయడానికి జంకుతున్నారు. ఇన్ని హత్యలు కావించిన జగ్గారాయుడు ఇలాంటి సంధికి ఇష్టపడతాడా అన్నదే వారి అనుమానం. కొందరు రాజకీయ పండితులు ఈ రాయబారం ఉత్త బూటకం, ఇదేదో రహస్యం ఉంది అని కూడా సందేహించారు. అప్పుడు మధుర రాజ్య ప్రతినిధి లేచి ఇలా చెప్పాడు. సభాధ్యక్ష, దండనాయ ప్రముఖులారా, ఇది రాయబారమా? కాదు. ఇదొక హేళన ప్రసంగం.
జిత్తులమారి అయిన గోవింద దీక్షితుల ప్రతరణ నీతి. దీనిని మనం విశ్వసించరాదు. ప్రస్తుత విషయంలో మా ప్రభుత్వం స్థిరమైన అభిప్రాయమే కలిగుంది. అదేది? తంజావూరు నాయకుడు తన గర్వాన్ని విసర్జించి వెంటనే యాచమ నాయకుణ్ణి రామరాయుల్ని మన వశం కావించాలి. అప్పుడే యుద్ధం శాంతిస్తుంది. అర్థం పర్థం లేని ఈ రాయబారాన్ని వెంటనే తిరస్కరించాలనే మా అభిప్రాయం. సిద్ధేశ్వర భట్టాచార్యుడు ఇలాగన్నాడు. సభాధ్యక్ష, దండనాయక ప్రముఖులారా, రాయబారాన్ని పూర్తిగా ప్రత్యాఖ్యానం చేయడం నా మతం కాదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి యుద్ధ ప్రస్థానానికి అనువైన కాలం కాదు. మనం కూడా ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తూ తంజపుర రాయబార వర్గానికి అందజేయడం మంచిది. సభలో గుసగుసలు బయలుదేరాయి. లంచం తిని తనకి సహాయం చేసిన మహామంత్రి సిద్ధేశ్వర భట్టాచార్యుని ప్రసంగం జగ్గారాయునికి వెగటుగా తోచింది. ఈ ముసలి మంత్రికి ఇంకా రాజభక్తి అంతరించలేదు కాబోలు అని తలంచాడు. అధ్యక్షునితో కొన్ని క్షణాలు గుసగుసలాడాడు జగ్గారాయుడు. మధుర ప్రతినిధితో కొంతసేపు మాట్లాడాడు. మహామంత్రి గారు తన కొత్త సూచనని ఉద్ఘాటించొచ్చు. ఆచరించదగిందైతే సభవారు ఆమోదించగలరు అన్నాడు జగ్గారాయుడు బహిరంగంగా. మహామంత్రి తన స్థితిని గుర్తించగలిగాడు. తాను తొందరపడి మాటలు దొర్లించినందుకు విచారించాడు. అయినా తన అభిప్రాయాన్ని వెల్లడించడమే మంచిదన్న తలంపుతో ఇలాగన్నాడు. దండనాయక ప్రముఖులందరికీ నా నమస్కృతులు. దేశంలో సామాన్య ప్రజలకి ఇంకా రాజభక్తి అంతరించలేదు. కాబట్టి మనం యుద్ధంలో గెలుపొందినా దేశంలో అలజడి శాంతించనేరదు. కాబట్టి తంజపురాధీశుని సందేశాన్ని మనం చులకన చేయడం రాజనీతి కాదు. ఈ కలహంలో ప్రధాన పాత్రధారి అయిన యాచమనాయకుని మనకు అప్పగించే పక్షంలో తంజావూరు ప్రభుత్వం యొక్క రాయబారాన్ని మనం ఆమోదించొచ్చు. రక్తాంక నేత్రుడై మధుర నాయకుని ప్రతినిధి లేచి ఇలా అన్నాడు. అధ్యక్ష, దండనాయకులారా, విన్నారా మహామంత్రి సూచన? ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ఇంత బ్రహ్మాండమైన యుద్ధ ప్రయత్నం మనం చేస్తున్నాం? వారసుడు అనుభవించవలసిన రాజ్యాన్ని బేవరాసునికి అప్పజెప్పడమేనా ధర్మం? శాంతి శాంతి. ఈ ధర్మపన్నం ఎట్టి నిగూఢమైన ద్వేషాన్ని కుక్షిలో దాచి తంజాపురాధీశుని ముఖనిర్గతమైందో బుద్ధిమంతులైన మీరే యోచించండి. ఈ బూటక సంధి నాటకానికి సూత్రధారుడెవరో బాగా ఆలోచించండి. అతడే మహాజిత్తులమారి గోవింద దీక్షితులు. అతడు అపర చాణుక్యుడు, కుట్రలు పనడంలో నిధి. మన రాజప్రతినిధి జగ్గారాయుని కత్తి పొదును కంటే అతని బుద్ధి యొక్క పొదును హెచ్చు. ఇట్టి ప్రతారణ సంధి ప్రతిపాదనచే మనలో మనకి చీలికలు కలిగించడమే అతని ఉద్దేశం. ఆ ఉద్దేశం అప్పుడే పనిచేసింది కూడా. మేధానిధి అని పేరు పొందిన సిద్ధేశ్వర భట్టాచార్యుని మతిని కూడా చెడగొట్టివేసింది. యాచమనాయకుడు మనకి దేనికి? మనకి కావలసిన వ్యక్తి ఆ బేవారాసుడు రామరాయలే కదా. కాబట్టి మహామంత్రి సూచన అర్ధరహితమైంది. మీరందరూ మహామంత్రి సూచనని అంగీకరించే పక్షంలో మా మధుర ప్రభుత్వానికి మరి జోక్యం ఎందుకు? కార్యరంగంలోంచి మేం తొలగిపోవలసిన వాళ్ళమే. ఇట్లు చెప్పి గంభీరంగా తన ఆసనంలో కూర్చున్నాడు. సభలో సూదిపడినా వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది. గొబ్బూరి జగ్గారాయుడు మెల్లగా లేచి నిలబడ్డాడు. అధ్యక్ష, దండనాథులారా, అన్ని బాధ్యతల్ని వహించి మన ప్రయత్నాల్ని తొదముట్ట కార్యసఫలానికి తీసుకుని రావలసిన మా మహామంత్రే ఇలాంటి సూచనను ప్రతిపాదించడం మాకే తలవంపుగా ఉంది. అతని వ్యక్తిగతమైన అభిప్రాయానికి మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ నిండు దండనాయక సభలో అతడు వెల్లడించిన అభిప్రాయాలకి అతడు తగిన సమాధానం చెప్పవలసింది. కాబట్టి నా ప్రత్యేక అధికారాన్ని బట్టి అతన్ని బంధించవలసి వచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. విషబీజాన్ని వెదజల్లే ఇలాంటి వ్యక్తులే రాజద్రోహులు, క్షమించవలసిన వారు కాదు. ఇక తంజాపుర రాయబారాన్ని ఈ సభ తిరస్కరించినట్లే భావిస్తున్నాను. ఆ రాయబార వర్గానికి మన తిరస్కారాన్ని పంపించ తీర్మానించాను. ఎవరైనా ఆక్షేపణ చెప్పే పక్షంలో నిర్భయంగా లేచి మాట్లాడొచ్చును అని గంభీరంగా ఉద్ఘాటించాడు. దండనాయకులు తమ అంగీకారాన్ని కరతాళ ధ్వనులతో తెలియపరిచారు. సభ ముగింపుకొచ్చింది. సాయుధులైన భటులు ఆంధ్ర సామ్రాజ్య మహామంత్రి సిద్ధేశ్వర భట్టాచార్యుణ్ణి శృంఖలాబద్ధునిగా చేసి తీసుకుని వెళ్ళిపోయారు. వానాకాలం ముగించే వరకు సైనిక ప్రస్థానాన్ని ఆపుచేయవలసిందని, ఈ వ్యవధిలో పోర్చుగీసు వారి సహాయం వర్ధించే నిమిత్తం తగిన మధ్యవర్తిని పంపాలని సభలో తీర్మానమైంది. చిమ్మ చీకటి, మేఘాడంబరంచే పృథ్వీ కంపిస్తోంది. చిన్న జల్లు, జల్లుని చెదరగొడుతూ గాలి వీస్తోంది. హోర్మని చప్పుడు, చీరండల నాదం ప్రకృతి పిశాచరూపం దాల్చింది. 300 మంది అశ్వికులు కావేరీ తీరాన్ని అంటి నిదానంగా నడక సాగిస్తున్నారు. వారందరూ పూర్ణలోహ కవచాలంకృతులు. ఆ దళం వరుసకి 4 అశ్వికుల చొప్పున కదిలి వెళుతోంది. దళానికి ముందుగా 2 అశ్వికులు నల్లని గుర్రాలనెక్కి టీవీగా దారి తీస్తున్నారు.
వారికి ముందుగా ఒక గుర్రంపై ఒక యోధుడు వీరందరికీ దారి చూపుతున్నట్లుగా తన ఈటెని ఊపుతూ నడుస్తున్నాడు. మల్లప్ప, మన గమ్యస్థానం ఇంకా ఎంత దూరం ఉంటుంది? ప్రశ్నించాడు ముందుగా వెళుతున్న అశ్వికుల్లో ఒకడు. ప్రభో, మనం దగ్గరకొచ్చేశాం. అదిగో నల్లగా కనబడుతోందే, అదే చింతల తోపు. అక్కడికి కొన్ని వందల గజాల దూరంలో మనకి ఎర్రని గోడలు కనిపిస్తాయి. అదే దేవీకోట ద్వీపం అన్నాడు మల్లప్ప. ఆ హోరేమిటి? అడిగాడు కంపరాయుడు. అది సముద్రపు హోరు. ఇక్కడ కావేరి తల్లి సముద్రంతో కలిసే చోటు అన్నాడు మల్లప్ప. అశ్వికులందరూ చింతతోపులోనికొచ్చారు. సామంత యాచమనాయకుని ఆజ్ఞని పాటించి చింతతోపులో అందరూ గుర్రాల నుండి కిందకి దిగారు. కంపరాయంతో కొంతసేపు మాట్లాడి యాచమనాయకుడు మల్లప్పతో పాదచారిగా కావేరీ నది సాగర సంగమం వైపు నడక సాగించాడు. అప్పుడు వానతుంపర్లు పడుతున్నాయి. మల్లప్ప, అదిగో ద్వీపం కనిపిస్తోంది. ద్వీపాన్ని ఆవరించిన కోటగోడలు పటిష్టమైనవేనా అని అడిగాడు యాచమనాయకుడు. కోటగోడలు రాళ్లచే కట్టబడున్నాయి కాబట్టి బలిష్టమైన ఆకృతిని ప్రదర్శిస్తుందే తప్ప దిట్టమైనవి కావు. ఇక్కడ నీటిలోతు ఎంతుంటుంది? ప్రభో, లోతంతగా ఉండదు, కానీ వేగం మాత్రం హెచ్చుగా ఉంటుంది సమాధానం ఇచ్చాడు మల్లప్ప. సరే, దొంగలు కోట్లోనికి ఎలా వెళుతుంటారు, వస్తుంటారు అడిగాడు యాచమనాయకుడు. వారు పడవల్ని ఉపయోగిస్తారు. పడవలు ఎక్కడుంటాయి? పడవల్లో ఎంతమంది పడతారు అడిగాడు యాచమనాయకుడు. 50 పడవలున్నాయి. ఒక్కొక్క పడవలోనూ 25 మంది ధారాళంగా కూర్చోవచ్చు. ఇంత వివరంగా నీకెలా తెలుసు? ప్రభో, నేను నా యవ్వన దశలో ఈ దొంగల గుంపులోనే ఉండేవాణ్ణి. నాకు దొంగల ఉపనాయకుడు చౌడప్పకి విరోధం సంభవించింది. దాంతో నేను వారి సంబంధాన్ని తెంపుకుని మహారాజువారి ప్రాపును పొందాను. దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడు మల్లప్ప. మల్లప్ప కంటే ముందర 3 ఏళ్లకి పూర్వం జరిగిన ఒక విషాద సంభవం గుర్తుకొచ్చింది. నాగమణి కళ్ళారి జాతిలో పుట్టిన జాతిరత్నం. విషపూరితమైన సర్పానికి తలమానికమైన మణున్నట్టు కళ్ళారు దొంగల జాతికి నాగమణి శిరోరత్నమని చెప్పొచ్చు. ఆమె చౌడప్పకి మేనకోడలి వరస. మిలమిలా మెరుస్తున్న వజ్రమణి వల్లే నాగమణి యువకజన మాదకమైన యవ్వనపు జిగిబిగిని సంతరించుకుని పుష్పవతైంది. కలువరేకుల వలె కళ్ళు, చందమామలాంటి ముఖం, సంపెంగ కుసుమంలాంటి ముక్కు, దానిమ్మ విత్తుల వంటి పొలివరస, చిగుళ్ళని పరిహసించే అదరపుటాలు, సన్నని నడుము, బిగువైన సరోజాలు, కొలిమిలో కాగిన బంగారు వంటి శరీరం కలిగిన నాగమణ్ణి యువకులందరూ ఆరాధించడంలో వింతేమీ లేదు. నాగమణి రూపానికి దాసులయ్యారు 2 యువకులు. అందులో ఒకడు చౌడప్ప, రెండోవాడు మల్లప్ప. ఇద్దరూ ఆజానుబాహులే. గున్నటేనుగుల వలె ఇద్దరూ బలిష్ఠులే. కారు మేఘాల వలె వారిద్దరూ నాగమణి చంద్రుని చుట్టూనూ తిరుగాడనారంభించారు. మల్లప్ప, చౌడప్పలు బలరూపాల్లో సమానులైన గుణగణాల్లో తూర్పు పడమర వంటివారు. చౌడప్ప క్రూరుడు, మల్లప్ప శాంతుడు. చౌడప్పలో దయ శూన్యం, మల్లప్పలో దయ బీజరూపమై నిగూఢమై ఉంది. చౌడప్ప కాముకుడు, మల్లప్ప నిగ్రహం కలవాడు. నాగమణి మల్లప్పనే ప్రేమించింది. బహిరంగంగా చౌడప్పని తిరస్కరించలేకపోయింది నాగమణి. ఆమె ఒక జాతి వృషభాన్ని పెంచింది. అది ఒక చిన్న కొండవలే తయారైంది. ఉన్నతమైన మూపురంతోనూ, సూదైన కొమ్ములతోనూ, నిగనిగలాడే నలుపుతోనూ ఆ వృషభరాజం పరమేశ్వరుని నందివలే చూడముచ్చటగా ఉంది. నాగమణి ఆ వృషభాన్ని తన 6వ ప్రాణంలా చూసుకుని మురిసిపోతూ ఉండేది. ఒకరోజు ప్రాతకాలం చౌడప్ప నాగమణి అన్న పొన్నప్ప వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకునొచ్చాడు. మామయ్య, నాగమణి చిన్నపిల్ల కాదు. దానికి పరిపూర్ణమైన యవ్వనంతో పాటు జ్ఞానం కూడా వచ్చింది. దాన్నే వెళ్ళి అడుగు. అది ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు పొన్నప్ప. చౌడప్ప నాగమణ్ణే స్పష్టంగా అడిగేశాడు. మామా, నా ఎద్దుని జయించినవాన్ని తప్ప నేనెవరిని వివాహం చేసుకోను అంది నాగమణి. అదెంత పని? రేపు సాయంత్రం మన ఇంటి ముందరున్న మైదానంలో నీ ఆబోతు మదాన్ని అణిచివేస్తాను అన్నాడు చౌడప్ప. ఆ రాత్రి ఎలాగో సందు చిక్కించుకుని నాగమణి మల్లప్పతో విషయాన్ని విశదపరిచి తన ఆంబోతుతో వాణ్ణిని ఢీకొనమని పురుకొల్పింది. మర్నాడు సాయంత్రం ఆబోతు మదాన్ని అణిచే విందు ఏర్పాటైంది. మల్లప్ప, చౌడప్పలు నాణాన్ని మీదకి విసిరారు. బొమ్మొచ్చినవాడు ముందు పందెంలో దిగాలి. అది షరతు. చౌడప్పకి బొమ్మ పడింది. ఇక ఈ అందాల బొమ్మ నాదే అంటూ చౌడప్ప ఆబోతుతో పోరు మొదలుపెట్టాడు. కాలు దువ్వి రంకెవేసి ఆబోతు మోరని దించుకుని చౌడప్పపై ఉరికింది. గడియన్నర భయంకరమైన పోరాటం జరిగింది. చౌడప్ప అలిసిపోయాడు. ఆబోతు రోషం హెచ్చింది. గుబీలుమని చౌడప్పపై లంఘించి ఆబోతు తన కొమ్ములతో చౌడప్పని ఎత్తి విసిరికొట్టింది.
చౌడప్ప మూర్చపోయాడు. రంగంలో ప్రవేశించాడు మల్లప్ప. ఆబోతు కోపం రెట్టించింది. మల్లప్ప దాని పొట్టుకు దొరకకుండా ఉన్నాడు. ఆబోతుని గిరగిరా తిప్పుతున్నాడు. ఉన్నట్లుండి సమయం చూసుకుని మల్లప్ప ఆబోతు వీపుపై లంఘించెక్కాడు. చేతులతో కొమ్ముల్ని పట్టుకుని బలంగా దాని మోరని పైకెత్తాడు. దాంతో ఆబోతు ముఖం తిరిగింది కాబోలు కింద పడిపోయింది. మల్లప్ప కిందకి గెంతేశాడు. ఆబోతు లేచి పొరుగు లంకించుకుంది. మల్లప్ప ఆబోతుని జయించాడు అన్నారు అందరూ. ఆ మర్నాడు కాళీ దేవాలయంలో నాగమణి మల్లప్పల వివాహం వైభవంగా జరిగింది. ఇంతవరకు కథని చెప్పి ముగించి, ప్రభో, కొన్నాళ్ళు మా సంసార జీవితం భూలోక స్వర్గం వలె ఉల్లాసంగా సాగింది. చౌడప్ప లోలోపలే ద్వేషాన్ని పెంచుకున్నాడు. తంజావూరికి దగ్గరగా కీళ్వాసల్ అనే పేటలో నేను మకాం పెట్టాను. ఒకరోజు రాత్రి చౌడప్ప మా ఇంట్లో రహస్యంగా ప్రవేశించాడు. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. నా భార్యని చౌడప్ప బలాత్కారం చేసి తన పొసువాంఛని తీర్చుకున్నాడు. నాగమణి బోకుతో తన గుండెల్లో పొడుచుకుని ప్రాణత్యాగం చేసింది. ఆ దినం మొదలు నేను దేవీకోట దొంగల గుంపులోంచి తొలగిపోయాను. నా కథనంతా తంజాపుర రాజ్యాధిపతికి విన్నవించుకున్నాను. నన్నతడు ఓదార్చి నాకు తన సైన్యంలో పని కల్పించారు అని చెప్పాడు. శీలం వనితలకి దేవుడిచ్చిన వరప్రసాదం. శీలం చేతనే ఈశ్వర సృష్టిలోనే స్త్రీ గొప్ప ఉన్నత స్థానాన్ని పొందగలుగుతోంది. అట్టి శీలానికి కట్టుబడి నాగమణి తన ప్రాణాలనర్పించి వనితాలోకానికి ఆదర్శప్రాయమైంది. మనమిప్పుడు దేవీకోటని ఏ విధంగా ఆక్రమించుకోవాలో ఒకమారు మననం చేసుకుందాం. ఇప్పుడు మనిద్దరం నీటిలో పడి ఈదుకుంటూ ద్వీపాన్ని చేరుకుందాం. కవచాల్ని విప్పి మూట కట్టుకుని తలపై మోపుగా కట్టుకుందాం. తీరం చేరగానే వాటిని ధరించొచ్చు అనన్నాడు యాచమనాయకుడు. తీరానికి అంటి దొంగల పడవలుంటాయి. వాటికి కావలిగా కొందరు యోధులుంటారు. మనం వారిని అణగదొక్కి నోరు మూసితే కాని మన పని సాధ్యం కాదు అన్నాడు మల్లప్ప. అంతా దైవం మీద భారం వేసి సాహసం చెయ్యాలి. అంతకంటే వేరే గత్యంతరం లేదు. చోళగుని మనుష్యులు ఆరితేరిన యోధులు. ప్రాణాలకి తెగించి పోరే స్వభావం కలవారు. కాని వారిలో యుక్తి చాతుర్యాలు శూన్యం. కాబట్టి మనం మన పనిని యుక్తితో సాధించుకోవాలి. అంతా వారిద్దరూ తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నారు. యాచమనాయకుడు తన ప్రణయదేవత రసనాదేవిని గుర్తు తెచ్చుకున్నాడు. మల్లప్ప తన ప్రియభార్యని ఘాతుకంగా బలాత్కరించిన చౌడప్పని హత్య చేస్తున్నట్లు ఊహించుకున్నాడు. ఇద్దరూ లంగోటీలతో నీళ్లలోకి దిగారు. తలపైన తమ ఆయుధాల్ని కవచాల్ని మూటగా కట్టి బలంగా కట్టుకున్నారు. ఇద్దరూ నేర్పుగా ప్రవాహ వేగాన్ని తట్టుకుంటూ ఒక ఘడియసేపు ఈదుకుంటూ దేవీకోట దక్షిణ భాగంలోని తీరానికి వెళ్లారు. అక్కడ మల్లప్ప చెప్పినట్లే ఓడలు వరుసగా పేర్చబడినట్లు కనిపించాయి. ప్రభో, అవిగో ఓడలు. ఓడల్లో ఎవరు ఉండరు. తీరం మీదనే పహారా ఉంటుంది. మనం ఒక ఓడలోనికెక్కి కొంతసేపు సేద తీర్చుకుని ఉడుపుల్ని ధరించి తర్వాత కార్యక్రమాన్ని ఆలోచించుకోవచ్చు అన్నాడు మల్లప్ప. ఒక పడవపై వారిద్దరూ లాఘవంగా ఎక్కారు. ప్రభు, అదిగో ఆ పక్క చూడండి. సుమారు 10 మంది గుంపుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను పడవల పక్కగా వెళ్ళి వారి మాటల్ని వినొస్తాను అని చెప్పి వెనువెంటనే మల్లప్ప పడవ దిగి మనుషులున్న వైపుకి నడక సాగించాడు. అరగడియ గడిచింది. యాచమనాయకుడు కవచాదుల్ని ధరించి మల్లప్ప రాకకు ఎదురుచూస్తూ పడవలో కూర్చునున్నాడు. మల్లప్ప తిరిగొచ్చి తన కవచాన్ని ధరించాడు. ప్రభో, మన అదృష్టం బాగుంది. కోటలో శత్రు భయంకరుడు చోళగుడు లేడు. చౌడప్ప అధికారంలో కోటుంది. కోటలోని సైన్యంలో 2 వంతులకి పైగా చోళగుడు తన వెంట తీసుకువెళ్లాడు. ఆ కారణం వల్లనే ఇక్కడ పడవలు తక్కువగా ఉన్నాయి అన్నాడు మల్లప్ప. మన సైన్యం మహావీర రఘునాథ నాయకుని నాయకత్వంపై నాగపట్నం వెళ్ళింది. అక్కడ పోర్చుగీసు వారికి సహాయంగా చోళగుడు వెళ్ళుంటాడు అన్నాడు సామంతుడు. కొంతసేపటికి 2 పడవలు చింతతోపు తీరాభిముఖంగా పయనం సాగించాయి. వాటితో పాటు మరో 2 ఖాళీ పడవలు కూడా హుందాగా ఊగుసులాడుతూ బయలుదేరాయి. ప్రవాహ మధ్యంలోనికి పడవలొచ్చాయి. గాలి అనుకూలంగా ఉంది. నది పోటు వేగం కూడా వారికి అనుకూలించింది. ఓరన్నా, పడవలో నదిలో వెళుతున్నాయి చూడు అన్నాడు పహారాలోని ఒక వ్యక్తి. ఎవరో చేపలు పట్టుకుంటున్నారు. మన పడవలు ఎక్కడే ఉన్నాయి అన్నాడు ఇంకో వ్యక్తి. బోరా ఊది మన నాయకుడికి సూచనిద్దాం అన్నాడు మూడోవాడు. వద్దు, మనది తప్పు సూచనగా ఉంటే మనకి లభించే శిక్ష 100 సరైన సూచనగా ఉంటే మన భుజాలపై తలలే ఉండవు. చౌడప్పొదరికి కనికరమన్నది మచ్చుక్కైనా లేదు అన్నాడు 4వ ఆసామి. పహరావాళ్లు మరేమీ పట్టించుకోకుండా తంబాకు సేవలో మునిగిపోయారు. చలిగా ఉన్నందున వారు చితుకులు పోగు చేసి మంట వేసుకున్నారు. ఆ మంట వేడికి వారిలో ఉత్సాహం పుట్టింది. ఒక్కొక్కరు ముంతెడు మద్యం పుచ్చుకున్నారు. అందనాలాడారు. కొంతసేపటికి వారందరూ ఇసుక దిబ్బలపై నిద్రాదేవిని కొలవడం ప్రారంభించారు.
యాచమనాయకుడు 200 మంది సైన్యాన్ని సులభంగా దేవీకోట ద్వీపతీరంలో దించేశాడు. మొట్టమొదటగా యాచమనాయకుడు పహారా వాళ్ళని తాళ్లతో బంధించి నోట గుడ్డలు కుక్కి పడవల్లో సురక్షితంగా పడుకోబెట్టించాడు. తర్వాత సైనికులకి దక్షిణం వైపు కోటగోడని పగలగొట్టడానికి ఆజ్ఞలు జారీ చేశాడు. ఈలోగా గుర్రాల్ని, తక్కిన అశ్వీకుల్ని పడవల ద్వారా రప్పించాడు. ఉలి సుత్తులు పనిచేయనారంభించాయి. సైనికులు గోడలోని రాళ్లను పెరికివేస్తున్నారు. తోవ ఏర్పడిపోయింది. విచ్చుకత్తులతో యాచమనాయకుని సైనికులు కోటలోపలికి చొరబడ్డారు. పహారా వాళ్ళని, ప్రతిహారుల్ని గుట్టుచప్పుడు కాకుండా వధించి దక్షిణ ద్వారాన్ని తెరిచారు. ద్వారం తెరుచుకోగానే అశ్విక దళం లోపల ప్రవేశించారు.